హాయ్ హలో వెల్కమ్ టు ద సత్యజన్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో ఎక్కువ మాట్లాడుకోవడానికి అంత పెద్ద పెద్ద పాయింట్స్ ఏంటో బట్ షార్ట్ చేసి చిన్నగానే ఈరోజు చెప్పుకుందాం. ఫస్ట్ నిన్న గేమ్స్ అన్నీ అయిపోయినాయి కదా, మనీ గేమ్. అందులో సాక్స్ దాని గురించి కొంచెం డిస్కషన్ చేసుకుంటారు, అసలు ప్రేరణ తప్ప వాళ్ళు తప్ప అని చెప్పేసి. దాని తర్వాత మనీ ఎవరెవరు ఎవరెవరు ఎంత గెలుచుకున్నారో అనేది చెప్తారు. ఫస్ట్ ఏమో అంతులేని వీరుడు 75,000, నెక్స్ట్ అఖండ టీం 1,25,000, నెక్స్ట్ కిరీటం వాళ్ళు విన్ అయ్యారు 2,45,000 వాళ్ళదే ఎక్కువ. అది మన ప్రైజ్ మనీకి యాడ్ అవుతుంది. వాళ్ళు అసలు నిజంగా గ్రేట్. పాపం అన్నం లేకుండా కూడా అన్ని గేమ్స్ ఆడి గెలిచిళ్ళు. మనకంటే అయితే చాలా చాలా బాగా ఎండెడ్ అని చెప్పుకోవాలి. అఫ్కోర్స్ నిఖిల్ కూడా, ఇద్దరిని అప్రిషియేట్ చేయాలి. అంతమంది మళ్ళీ వాళ్ళు అంతమంది ఉండి గెలవలేక వీళ్ళిద్దరే ఉండి అన్ని గేమ్స్ ఆడి గెలిచిళ్ళు. అది తర్వాత సోనియక్క ఓవర్ యాక్షన్. అసలు ప్రతి ఎపిసోడ్లో అక్క గురించి లేకపోతే బాగుండదు కదా వీడియో. ఏంటిదంటే ఫస్ట్ ఆడ కూర్చుంటుంది, ఆడ కిచెన్ దగ్గర కూర్చొని ఉంటే వెళ్ళిపోతూ ఉంటుంది. మన నిఖిల్ వెళ్ళిపోయేదాన్ని వెళ్ళిపోయి ఓవర్ యాక్టింగ్ అని పట్టుకొని ఉండాలి కదా. ఎందుకు వెళ్తున్నావు, కూర్చో అని చెప్పేసి కూర్చోబెడతాను. అది నాకు నచ్చలేదు, అంత ఓవర్ యాక్షన్ అంటే. ఆడ ఓవర్ యాక్షన్ ఏం జరిగింది అసలు? విష్ణుప్రియ ఇది మాడిపోయింది అని చెప్పేసి అంటుంది అంతే. దానికి కూడా ఆమె అసలు మాట్లాడితేనే ఇరిటేట్గా ఫీల్ అవుతుంది. ఎందుకు అసలు అంత కోపం, అంత హేట్ ఎందుకు పెట్టుకుంటుందో, అన్నిటికీ ఇట్లా చేస్తుంది, అన్నిటికీ ఓవర్ యాక్షన్ చేస్తుంది అని చెప్తుంది. వాళ్ళు ఓవర్ యాక్షన్ ఏం లేదు, నీ గురించి పాయింట్ కానీ కాదు అసలు. అది అసలు సంబంధం వేయలేదు ముచ్చట. ఆమె చూస్తేనే చిరాకు అన్నట్టు చెప్తుంది అసలు. ఇంకా మధ్యలో శేఖర్ వెళ్ళిపోతూ ఉంటాడు, వాష్రూమ్ ముందర కూర్చుంటారు. వెళ్ళిపోతూ ఉంటే ఇంకా ఈయనైతే పెద్ద మనిషిని రెస్పెక్ట్ చేయడం తప్ప ఏం లేదు. నిన్న గేమ్లో అతను అంటాడు కదా, వాళ్ళిద్దరిది అయితే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఇచ్చేయని. ఈయన మంచి పాయింట్ చెప్తే దానికి అంటే ఆమె లెక్కనే అందరినీ తోసేయాలన్నట్టు, అన్ని అబద్ధాలు చెప్పాలన్నట్టు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద తీసే అంటే ఈయనైతే పెద్ద మనిషి అని రెస్పెక్ట్ ఇస్తున్నా. కానీ మేమందరం ఒక పాయింట్ మీద ఉంటే ఆయన ఒక పాయింట్ మీద ఉంటున్నాడు. అంటే వీళ్ళందరూ తప్పు చేస్తా అంటే ఆయన కూడా తప్పే చేయాలన్నట్టు. ఏం చెప్తాందో అక్క, ఏం కథను. మళ్ళీ కనీసం నిఖిల్ అన్న కూడా అంటలేండి, ఈ ప్రేరణ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అని అంటే, సపోర్ట్ చేయడం ఏంటి? సంచాలకమే ఎంత పేరుగా ఉండాలి. నిఖిల్ మళ్ళీ ప్రేరణతో అంటారు, మీ టీం వాళ్ళే నిన్ను ఎంచుకున్నారు, మీ టీం వాళ్ళే బ్యాట్ చేసిళ్ళు, మీ టీం వాళ్ళే అట్లా వేసిళ్ళు అనేమో ప్రేరణతో అని చెప్తారు ఫస్ట్ స్టార్టింగ్లో. ఇప్పుడు ఇవ దగ్గర అదే పాయింట్ చెప్పచ్చు కదా, చెప్పడు. అదే నిఖిల్ని మొత్తం తోలు బొమ్మ వేసేసింది మన సోనియక్క. నెక్స్ట్ ఇక ఒక ట్రూత్ ఆర్ డేర్ గేమ్ పెడతారు. అవి చిన్న అంత పెద్ద కామెడీ చెప్పుకొని గేమ్లో విష్ణుప్రియ పోల్ డ్యాన్స్ చేస్తుంది, అది లిప్స్టిక్ పెట్టుకుంటాడు. మన నిఖిల్ డ్యాన్స్, అవి కొంచెం చిన్న పాయింట్స్ ఉంటాయి. దానికి ముందు లైవ్లో కొంచెం పెద్దగానే పెట్టిల్లు, కానీ అది కూడా చెప్పుకోదగ్గ పెద్ద విషయాలు ఏం లేవు. ఫన్నీగా ట్రై చేసిండు, కానీ వర్కౌట్ కావాలన్నట్టు. సో ఎమోషనల్గా పోదామని ఇంకో గేమ్ పెట్టిండు. ఏంటి, గిఫ్ట్లు ఇస్తాం, ఆ గిఫ్ట్లలో ఎవరినో ఒకరు సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ అభయ్ అండ్ నిఖిల్ని పెడతారు. నిఖిల్ వాళ్ళ డాడీ షర్ట్ ఉంటుంది, అభయ్ వాళ్ళ డాడీ వాచ్ ఉంటుంది, కానీ అభయ్ వాళ్ళ డాడీ లేడు. సో అందరూ అదే పాయింట్ మీద అందరు అబ్బాయికి ఇస్తారు. తర్వాత నిఖిల్ కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. ఇక ఎవరైనా ఎమోషనల్ ఎపిసోడ్లో చాలాసార్లు, ఇంకా లైవ్లో అయితే అసలు ఎంతసేపు ఏడుస్తారో వాళ్ళైతే. తర్వాత సీత అండ్ నైనిక ఉంటారు. అందులో మళ్ళీ ఇద్దరిది సేమ్, వీళ్ళ ఎక్స్, ఇతనేమో వీళ్ళ బాయ్ ఫ్రెండ్, నైనిక వాళ్ళ బాయ్ ఫ్రెండ్, సీత వాళ్ళ ఎక్స్. గిఫ్ట్ టెడ్డీ బేర్, ఇందేమో ఎలిఫెంట్ అండ్ షర్ట్. అందరూ నైనికకే ఇస్తారు మ్యాక్స్. నబిల్ అండ్ పృథ్వీది ఉంటుంది. నబిల్ వాళ్ళ డాడీ చనిపోయింది, పృథ్వీ వాళ్ళ డాడీ చనిపోయింది. ఈయనది ఫోటో ఉంటుంది, ఆయనది ఒక ఫోటో ఉంటుంది. సో అందరూ ఎక్కువ నబిల్కే ఓట్ చేస్తారు. నబిల్ ఫోటో ఫ్రేమ్ తీసేసుకుంటాడు అంతే. నెక్స్ట్ మణికంఠ అండ్ ఆదిత్య ఉంటారు. మణికంఠ అండ్ ఆదిత్యలో అందరూ, మణికంఠకు ఆల్రెడీ అది నచ్చే ముందే స్వెటర్ ఇస్తారు కదా, సో అందరూ ఆ పాయింట్ మీదనే మళ్ళీ ఆదిత్యకి ఇచ్చేస్తారు. సీజన్ లేపడానికి బిగ్ బాస్ బాగా ట్రై చేస్తాడు, కానీ అది అసలుగా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. అసలు శేఖర్ పాష గురించి చెప్పుకోవాలి. పాపం వాళ్ళ వైఫ్ సెప్టెంబర్ 14కే డెలివరీ డేట్ ఉందట. అతను అసలు ఇంకా వేరే లైఫ్ అసలు ఎంత ఎమోషనల్గా ఎంత చేసి ఎంత సింపతి గెయిన్ చేస్తారు. కానీ మన శేఖర్ భాష అయితే కనీసం కొంచెం కూడా బయటికి రానియకుండా ఎంత మంచి, అప్పుడప్పుడు కొంచెం ఎమోషనల్ అవుతాడు. కానీ అది కూడా ఈ వీక్ అసలు ఇల్లు అనుకున్నది గుర్తు తెచ్చుకున్నాడు. కానీ లేకపోతే అసలు అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అంతే, పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేవు ఈ ఎపిసోడ్లో, అంతే.
ఓకే బాయ్ మరి. అరే రే మర్చిపోయినా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.